జై శ్రీరామ్. ఈ సకల జగత్తంతా పరమాత్మ మీద ఆధారం ఉన్నది. పరమాత్మ సకల సృష్టి స్థితి లయకారకుడు. స్వామివారికి ఒకరి మీద కోపం కానీ, ఒకరి మీద ద్వేషం కానీ, ఒకరి మీద ఇష్టం కానీ, ఒకరి మీద అయిష్టం కానీ లేదు. అందరం పుత్రులవి. ధర్మం వైపు ఎవరైతే నడతారో, భక్తి మార్గంలో సన్మార్గంలో ఎవరైతే ఉంటారో వారిని ఆ భగవంతుడు మాటి మాటికి అడుగడుగున కాపాడు రక్షిస్తూ ఉంటాడు. మరి అజ్ఞానంలో ఉన్నటువంటి వారిని మార్గమధ్యములో అంటే ఏదో ఒక రూపంలో వచ్చి భగవంతుడు గురువు రూపంలో కానీ మత్స్య రూపంలో వచ్చి భగవంతుడు ఆ జ్ఞానంలో ఉన్నటువంటి వారిని తొలగించి జ్ఞానాన్ని బోధించడానికి ప్రయత్నం చేస్తాడు. అది మనం తెలుసుకోవాలి. మన జీవితాన్ని మనం ఉద్ధరింపజేసుకోవాలి. ఎందుకంటే కష్టం సుఖం పాపం పుణ్యం చీకటి వెలుగులు అవి వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. అది ఎందుకంటే మనం మనం భగవంతుని మీద ఆధారపడి భగవంతుని అంటే మన మీద మనం ఆధారపడాలి. మనం ఏం చేసినా కానీ మన పని ధర్మం వైపు నలుగురికి మేలు చేసేటటువంటి విధంగా ఉండాలి. కీడు చేసేటువంటి విధంగా ఉండకూడదు. అదే ధర్మం, అదే దైవం నిన్ను సన్మార్గంలో నడిపించి ఉన్నతమైనటువంటి స్థానానికి చేర్పిస్తుంది. జై శ్రీరామ్, జై హనుమాన్.